కాదు సురేష్ గారు 2018 వరకు 2019 మీరు ఎన్నికల్లో గెలిచే వరకు మీరు కూడా వీకెండ్ హైదరాబాద్ వచ్చారు కదా. ఏంటి ఇప్పుడు పాలించేటప్పుడు ఖచ్చితంగా పాలన అనేది ఒకటి ఉన్నప్పుడు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇదంతా కొనసాగిందండి. అక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండాల్సిందని చెప్పి ముందుగానే 2 సంవత్సరాలు ముందుగానే ఇల్లు స్టార్ట్ చేసుకున్నారు. ఆ ఇల్లు కట్టడం కానీ కొంత అదేదైనా లేట్ అయింది, అంతే తప్ప దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం వచ్చింది, రాగానే వచ్చేసారు. కానీ ఇక్కడ పాలించాలి, ఇక్కడ అవకాశం తీసుకోవాలనుకున్న వ్యక్తులు ఎక్కడుండి పాలిస్తూ ఉంటారు, ఎక్కడుండి చేస్తూ ఉంటారండి వాళ్ళు. రైట్, శివశంకర్ గారు ఆన్సర్ 14 ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ ఉన్నారండి? 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఎవరున్నారు? లింగంనేని గెస్ట్ హౌస్లో పడుకున్నాడండి. ఆయన సొంత ఇల్లు ఉందా? రవిశంకర్ గారు ఆయన గారిని అడిగినా ఆయన ఏం చెప్తారు? ఉండకూడదనే ఉండాల్సిందే. ఎవరికి పడితే వాళ్ళు మీరు లోకల్ నాన్ లోకల్ సొంత డెఫినేషన్ కుదురుద్ది. సో ఇది అర్థం లేని వితండ వాదం ఇది. ఎందుకంటే ఒక ప్రజల్ని డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక భాగం కాదు శివశంకర్ గారు. అంతే తప్ప నందిగం సురేష్ గారు మీరు ఓటు ఎక్కడ వేశారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు చేశారు అంటే ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిపాలించమని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఆయనకి. ఆయన బాధ్యత నిర్వర్తించారు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలకు కూడా ప్రజలు బాధ్యత ఇస్తారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టి బాధ్యత ఇస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వాన్ని సరిగా పనిచేయించే బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఇస్తారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడారు? హైదరాబాద్లో పుట్టలేదనే బాధ ఉంది నాకని చెప్పాను అన్నారు. ఇక్కడేమి విజయవాడ అన్నారు, ఒకసారి గుంటూరు అన్నారు, బాపట్ల అన్నారు, చీరాలు అన్నారు, ఒంగోలు అన్నారు, ఇన్ని చోట్ల పుడతాం, వైజాగ్ అన్నారు, ఇన్ని అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో పుట్టలేదనే బాధ ఏమి సార్? ఆ భాష ఏంటి సార్? అదంటే ఇక్కడ వేస్ట్ జనమేనా? ఆంధ్రప్రదేశ్లో మనం ఉండకూడదనా? అక్కడ ఎలక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ పుట్టలేదని బాధపడతా ఉన్నారా? ఏ రకమైన నాగభూషణ్ గారు, శివశంకర్ గారు ఆడియో సెట్ అయ్యేలా చెప్పండి. అదిగా సార్, మన నందిగం సురేష్ గారికి అన్ని తెలుసు. కాకపోతే నేను అడిగింది అనుకోండి చెప్పండి సార్. ఇప్పుడు ఆయన వెళ్ళి బాపట్ల అదే నేను చెప్తున్నాను. ఆయన బాపట్లకి వెళ్ళాడు, అయినా ప్రజలు ఆదరించారు కదా ఆయనకి. నేనేమంటున్నానంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్, 10 సంవత్సరాల దాకా అక్కడ ఇక్కడ ఒకటే మనకు వాడుకోవాలి కదా. 2024 మే వరకు మనకు ఆ రైట్ ఉంది. 10 సంవత్సరాలు అక్కడ అవకాశం ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు అక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? 10 సంవత్సరాలు అక్కడ మనం ఉమ్మడి రాజధాని అని తెలుసుకున్నప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి? మీరెందుకు ప్రశ్నించలేదు ఆ విషయం? అదిగా సార్, 10 సంవత్సరాలు ఉంది కదా, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు పక్కన ఇల్లు కట్టుకునేదాకా అద్దెంట్లో, ఇల్లు కట్టుకున్న తర్వాత అద్దెంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారుతాం. అంతేగాని మాట్లాడారు కదా, నేను అదే చెప్తున్నాను. మనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అందుకని పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు. ఏమని మీకు ఎంతకంత అంటే ఇష్టం ఉన్నట్టుంది కాబట్టి పాపం మీరు బొమ్మగాయాల్సి వస్తున్నట్టుంది. పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కదా మీకు? పవన్ కళ్యాణ్ గారు మొన్న మీరు చెప్తున్నారే, ఆయన తెలంగాణలో నేను పుట్టడం అనేది ఇప్పుడు వేరే దేశీయుడు మన భారతదేశం వస్తాడు సార్, వచ్చి ఈ దేశంలో పుడితే చాలా బాగుంది అంటాడు. అంత మాత్రాన వాళ్ళ దేశాన్ని అవమానించినట్టు కాదు కదా. ఇప్పుడు మనకి రావటం వేరు, వేరే దేశం వాళ్ళు వచ్చి మీ దేశంలో పుట్టలేదు అని అంటే అది వేరు సమయం, సందర్భం, ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యత వేరు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభావితం చేసి ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారంలో దింపాలి అనుకున్నప్పుడు కొంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా ఆ మాటకి. సార్ నేను అదే కదా సార్ చెప్తుంది, మొన్నటిదా కామన్ స్టేట్ ఇది. అందుకనే ఆయన ఇవాళ విడిపోయింది కాబట్టి ఆ మాట అన్నారు. దాంట్లో ఆయన ఏదో అక్కడ వీళ్ళ కించపరచడం అక్కడ కించపరచడం అనేది కాదు. ఒకటే చెప్పాలి సురేష్ గారు, ఆయన ఏమన్నాడు, ఇప్పటికే తెలంగాణ మీరు ఇక్కడ కాదంటే బాధపడుతున్నాడు. మీరు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని దేశం కాదనేటట్టు ఉన్నారు. అట్లా అనకండి.